15,000లో ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కానీ యాక్చువల్ ప్రైస్ 628 జీబీని 17,000లో మనం కన్సిడర్ చేయవచ్చా? 17,000 అయితే కరెక్ట్ కాదు 3 ఆస్పెక్ట్స్ లో. అవేంటనేది వీడియో ఎండ్ లో నేను వెడ్డిక్ లో మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిజంగా చాలా రోజుల తర్వాత చాలా మంచి ఫోన్ లాంచ్ అయింది రియల్మీ నుంచి. అది ముఖ్యంగా రియల్మీ నార్జో 70 టర్బో గురించి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో నిన్నే మీకు పోస్ట్ అవ్వాల్సింది, కాకపోతే ఐఫోన్ 16 సిరీస్ వచ్చాయి. ఆ వీడియో కొంచెం ఎక్కువ రీచ్ ఉండాలని చెప్పి నిన్న డిస్టర్బ్ చేయొద్దని ఈ వీడియో చేయలేదు. ఈ ఫోన్ 15,000 రూపాయల ప్రైస్ పాయింట్ అని చెప్పి నేను thumbnail పెట్టాను. దానికి కారణం యాక్చువల్గా ఇది లాంచ్ అయింది 17,000 రూపాయల ప్రైస్ పాయింట్లోనే. బట్ అన్ని మొబైల్ బ్రాండ్స్ మనకి కార్డ్ ఆఫర్ ఇస్తాయి 2,000 రూపాయలు. కానీ చాలా మంది దగ్గర ఆ కార్డు ఉండదు. వీళ్ళు కార్డ్ ఆఫర్ ఏమి ఇంక్లూడ్ చేయకుండా కూపన్ ఇచ్చేస్తున్నారు. 2,000 రూపాయల కూపన్ మీకు అమెజాన్లో అండ్ రియల్మీ సైట్లో రెండింటిలో అవైలబుల్ ఉంటుంది. బట్ ఈ కూపన్ ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేం. మేబీ ఫస్ట్ సేల్లోనా లేకపోతే సెకండ్ సేల్ వరకేనా. ఈ 2,000 రూపాయల కూపన్ ఉన్నప్పుడు కూపన్ ఇంక్లూడ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి, చాలా మంచి డీల్ అవుతుంది. కానీ బేస్ వేరియంట్ 6GB 128GB తీసుకొచ్చారు. 8 128GB మీకు 18,000 రూపాయలు పెట్టారు. కూపన్ తీసేస్తే 16,000 రూపాయలకు వస్తుంది. 12,256 మాత్రం 21,000 ఉంది. కూపన్ తీసేస్తే 19,000 రూపాయలకు వస్తుంది. ఈ ఫోన్ కొంచెం వాల్యూ ఫర్ మనీ అన్నట్లు నాకు అనిపించింది. 16వ తారీఖు నుంచి మనకి ఫస్ట్ సేల్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఈ ఫోన్ ఆర్డర్ చేసి మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. ఫోన్ కొని తెప్పించి డెడికేటెడ్ గా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తా. ఆ వీడియో చూసిన తర్వాత ఫోన్ కొనాలా వద్దా నిర్ణయం తీసుకోండి. కానీ ఫోన్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవడం వరకే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రైస్ లో మనకి CMF ఫోన్ 1 ఒకటి కనబడుతుంది ఆల్మోస్ట్ కాన్ఫిగరేషన్స్ తో. దాన్ని బీట్ చేసి అక్కడ ఛార్జర్ రాదు, దీంట్లో ఛార్జర్ కూడా వస్తుంది. కాబట్టి వర్తున్న ఫోనే నేను తెప్పించి ఖచ్చితంగా రివ్యూ చేస్తా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తుండండి. స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడదాం. ఇది మొత్తం కూడా పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది. బట్ ఆస్థెటిక్స్ మాత్రం కొంచెం గేమింగ్ కి సరిపడా ఫోన్ అన్నట్లు అనిపిస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్లీ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ లో కూడా ఇప్పుడు 3.5 పోర్ట్ కనపడట్లేదు. దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ తీసుకొని వచ్చారు. అండ్ స్క్రీన్ పరంగా డ్రాగన్ టైల్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. తో ప్రొటెక్షన్ ఏమీ కాదు. అండ్ IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ తీసుకొచ్చారు. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. ఇదే ప్రాసెసర్ మనం మొన్న వచ్చిన iQOO Z9s లో చూసాం, CMF ఫోన్ 1లో చూసాం. 32,000 రూపాయలు 33,000 ఉండిద్ది Oppo Reno 12. అందులో కూడా సేమ్ ప్రాసెసర్ ఉండిద్ది. పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసరే, కాకపోతే క్యాపబిలిటీని మాక్సిమం ఏ బ్రాండ్ యూస్ చేసుకుంటుందో దాని మీద డిపెండ్ అయి ఉండిద్ది. వీళ్ళు కరెక్ట్ గా యూస్ చేసుకున్నారు. BGMI లో 90 FPS సపోర్ట్ తీసుకొని వచ్చారు ఈ ఫోన్ లో. వీళ్ళ మార్కెటింగ్ కూడా ఆ పాయింట్ ని కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు. 90 FPS BGMI అండ్ GT మోడ్ కూడా యాక్టివ్ చేసుకోవచ్చు అని. గేమింగ్ ఎక్స్పీరియన్స్ వరకు మంచిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం నాకు బాగా నచ్చింది, RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. స్టోరేజ్ టైప్స్ కూడా 128 అండ్ 256 రెండు UFS 3.1 తో వస్తున్నాయి. 25,000 30,000 ఇంకా మోటరోలా లాంటి బ్రాండ్స్ UFS 2.2 ఇస్తున్నాయి. వీళ్ళు 15,000లోనే UFS 3.1 తీసుకొచ్చారు. గేమింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందాక చెప్పినట్లు SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. 1 TB వరకు సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే, ఇది కూడా నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్. OLED డిస్ప్లేని ఇచ్చారు. 6.67 ఇంచ్ OLED 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అలానే Pro XDR డిస్ప్లే కూడా, HDR కంటెంట్ కూడా మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అని మెన్షన్ చేస్తున్నారు. టిపికల్ అయితే 600 నిట్స్ ఉన్నాయి. అండ్ హై బీమ్ నిట్స్ అయితే 1200 వరకు ఉన్నాయి. ఇనఫ్ బ్రైట్నెస్ ఈ ప్రైస్ పాయింట్ లో. అలానే ఆక్వా టచ్ కూడా సపోర్ట్ చేసింది డిస్ప్లే. వాటర్ ఏమైనా పడ్డప్పుడు కూడా టచ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది. అన్ని బాగున్నాయి. ఫింగర్ ప్రింట్ దగ్గర కొంచెం సైడ్ మౌంటెడ్ ఇస్తారేమో అనుకున్నా. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది పాయింట్ కూడా. అలానే స్పీకర్స్ ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవుతారని అనుకున్నా. మోనో స్పీకర్ ఇస్తారనుకున్నా. స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. బోత్ టాప్ అండ్ బాటమ్ మీకు స్పీకర్స్ ఉంటాయి. NFC IR బ్లాస్టర్ ఉండో అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, మరి అత్యాశ అయిపోయింది. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడదాం. రేర్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బట్ లేఅవుట్ మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్ లేఅవుట్ ఇస్తున్నారు. అక్కడ బ్లఫ్ అవ్వమాకండి. ప్రైమరీ కెమెరా 15 మెగాపిక్సెల్ ఉంటుంది. Omni Vision సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ అయితే ఏమీ లేదు, జనరల్ సెన్సర్ అంతే. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఇక్కడ వైడ్ యాంగిల్ సెన్సర్ మిస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వైడ్ యాంగిల్ షాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ ప్రైస్ లో ఏవి అంత బాగుండవు వైడ్ యాంగిల్ కెమెరాస్. అండ్ దీంట్లో అసలు లేవు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్స్ అయితే బ్యాక్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K 30 FPS వరకు మాక్సిమం రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 1080p వరకు మాత్రమే మాక్సిమం వీడియోస్ రికార్డింగ్. అండ్ బోకే వీడియో రికార్డింగ్ పరంగా బోత్ ఫ్రంట్ అండ్ రేర్ రెండింటిలో కూడా మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని బోకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాస్ గురించి ఇన్ డెప్త్ నేను ఫోన్ తెప్పించిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేసి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా. అండ్ ఇంకా ఫైనలీ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జర్ ని బాక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. 15,000 లో ఇనఫ్ ఛార్జింగ్ స్పీడ్స్. అండ్ ఇంకా నెట్వర్క్స్ పరంగా 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఇబ్బంది ఉండదు 5G నెట్వర్క్ పరంగా. డ్యూయల్ 5G సపోర్ట్ చేసింది. అండ్ వైఫై పరంగా వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది, 6E కాదు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 కి సపోర్ట్ ఉంది. అప్డేట్స్ ఒకటే, ఇది ఒక్కటి ఒక్క ఇయర్ ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేది. 2+3 years అప్డేట్స్ వస్తున్నారు. 3+4 అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోయేది. 2+3 years అప్డేట్స్ వస్తున్నాయి. పర్లేదు, రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడేం పెద్ద మనం వంక పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకా సర్వీస్ పరంగా మీకు తెలిసిందే, రియల్మీ సర్వీస్ సెంటర్స్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో మీకు అవైలబుల్ ఉంటాయి. 15,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో మాత్రం చాలా మంచి స్పెసిఫికేషన్స్. 15,000లో అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. 17,000కి మనం కన్సిడర్ చేయకూడదు అనడానికి కొన్ని మేజర్ పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, యాక్చువల్ ప్రైస్ 17,000కి 6GB 128GB వస్తుంది.
ఇక్కడ మనం 8,128 ఎక్స్పెక్ట్ చేయొచ్చు 17,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. 17,000లో LYT 600, 700 సెన్సర్స్ మనకి అవైలబుల్గా ఉంటున్నాయి మోటరోలా బ్రాండ్స్ నుంచి. దీంట్లో ఓమ్ని విజన్ సెన్సర్ తీసుకొని వచ్చారు. కెమెరాస్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, అలానే వైడ్ యాంగిల్ సెన్సర్ కూడా దీంట్లో ఏమి ఇవ్వట్లేదు. ఇప్పటికైనా గేమింగ్ లవర్స్ ఎవరి నుండి 17, 16లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎక్కడైనా మనం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే 1,00,000 మందికి చాలా దగ్గరలో ఉన్నాను. 1,00,000 మందిలో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో కాన్ఫిడెంట్ అండ్ జెన్యూన్ ఆనెస్ట్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తా. సో సపోర్ట్ ఇవ్వాలనుకుంటే 1 lakh లో జాయిన్ అవ్వచ్చు.